తాట తీస్తా, ఇక నీ సంగతి చెప్తా అన్నాడు. రా బిడ్డ రా రా రెడీగా ఉన్నారా, ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి 3 రోజుల నుంచి మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్నా. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరు అన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకటికోసారి చెప్పిన గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడు అని చెప్పిన, గజ్వేల్కి వస్తా బిడ్డ, నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని. గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం, కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. ఇవాళ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు, రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. వెనకటికెవడో అన్నాడంట, మా తాతలు నేతులు దాగినరు, మీరు వచ్చి మా మూతులు నాకండి అని. అట్లా ఉన్నది. నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం, పార్లమెంట్లో గుండు సున్ని ఇచ్చినాం, మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం, మొన్న జరిగిన జూబ్లీహిల్స్లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం. నిన్నగాక మొన్న జరిగిన సర్పంచులల్లా 12,726లో 8,335 సర్పంచులను గెలిపించుకున్నాం. సిగ్గు లేదు, ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు, పొంకనాలు వెనకడికి ఓడో పొంకనాల పోషిగాడు చెప్పిండట. నాకున్నే 3 ఏట్లే కానీ 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండట. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కాలక్షేపం చేయడానికి. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. ఇవన్నీ మేము చూసినాం. శాతనైతే రాండి, ఏందో చెప్పు, దాని ప్రకారం చేద్దాం. 29లో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా. కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం.
దేశానికి ఆదర్శంగా నిలబడదాం, సమస్యల మీద మాట్లాడదాం, ఎవరు ఏం చేసినరో చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. రాండి, మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం. ప్రజలు ఎన్నికలు ముగిసినాయి, అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు. ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు. విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు. ఇలా సర్పంచులు అయిపోయినాయి, గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా? సర్పంచులారా మీరు చెప్పండి. ఇల్లు తిరిగిండ్రు, ప్రజల దగ్గరకు పోయిరు, ప్రతి తలుపు తట్టిండ్రు, ప్రతి గుండెకి చేరు, నమస్కారం పెట్టిరు, గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు, మీరంతా సర్పంచులు అయ్యారు. గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి, అంతేనా? వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం. ఈడ మాట్లాడదాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్లను కాసుకో, మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో, కొడంగల్ సంతల్లో, ఇటకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మత్తల్లో కూడా లేదు. పెబ్బేర్ల పెద్ద సంత ఉన్నది, పసల సంత. పోయి ఆడ పసల కాడ పోయి బర్రం కాసుకోపో, నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? నీకు ఎట్లాగూ పని లేదు, ఖాళీగా ఉన్నావు పోయి ఆ పెబ్బేరు సంతలో బర్రెలు కాసుకోపో, బర్రెలు కొనుక్కోపో, నేను వద్దానన్నా? చర్చ చేయడానికి సభ ఉంది, అర్థవంతమైన చర్చలు చేద్దాం, తెలంగాణ ప్రజలకు వివరిద్దాం. అప్పుల మీద వివరిద్దామా, అభివృద్ధి మీద వివరిద్దామా, ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా, నీళ్ల మీద వివరిద్దామా, నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడదామా, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదామా, సొంత బిడ్డనే ఇంటల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. ఓ పక్కన నేను 1 కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా, సారె పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యేస్తుంది. గంత పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టినోడు, వాడు కూడా ఒక మనిషా? మా ఆడబిడ్డలను ఆలోచన చేయమని అంటున్నా. ఏం ఆశిస్తామమ్మ పుంటింటి కాడ మనం? చెప్పురి. మెట్టింటికి వచ్చిన తర్వాత పండుగ పూట ఇంత బుక్కెడు పువ్వు పెడతాడు, మా ఎన్నో తమ్ముడు ఉంటే చీర పెడతాడు, ఇంటి ఆయన ముందర ఇజ్జత్ పోకుండా ఉండని కానీ కోరుకుంటాం. గంతేనా? వాళ్ళ ఆస్తి అడుగుతామా? ఆడపిల్లలు మీరు సగం మంది సర్పంచులు ఉన్నారు కదమ్మా, ఆడపిల్లలారా మీరు చెప్పండి. పుట్టింటి గౌరవం నిలబెట్టడానికనే ప్రయత్నం చేస్తారు కదా మీరు మీ అత్తగారింటి కాడ. వాళ్ళ ముందర మీకు ఇజ్జత్ లేకుండా పండుగ పూట తల్లిదండ్రులు వాడు అన్ననో తమ్ముడో ఉంటే పండుగకి ఇంటికి కూడా విలువకపోతే మీ అత్తగారి ఇంటి కాడ, పక్కింటి కాడ, తోటికోడల ముందర ఇజ్జత్ పోతుంది. అమ్మ గిత్త కంటే అవమానం ఉంటుందా? ఓ పిలిచో సారి చీర పెట్టకపోయినా మీరే కూడా పెట్టుకుని ఉంటే వానికి ఇచ్చో చీర కొని నువ్వు పెట్టినట్టు అని చేయరా అంటాం. పుట్టింటి ఇజ్జత్ ఎవరని తీస్తారా? ఏ ఆడబిడ్డనన్నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డ ఎవరైనా ఎంత కష్టమని ఉండని, ఎంత నష్టమని ఉండని, పుట్టింటి ఇజ్జత్ నిలబెట్టడానికైనా ప్రయత్నం చేస్తుంది కదా. మీరు అందరు కూడా తెలంగాణ ఆడబిడ్డలే కదా. ఇవాళ ఇంతో అంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని మెడలు పట్టి దొబ్బితీవి నీ సొంత చెల్లెలు. నీ సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోనే ఆయన నాకు సవాలు ఇసురుతున్నాడు. ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు, నాతో మాట్లాడు అంటే నేనేదో మార్చుకుంటుండే పోని ఆవుల పోరోడి గాలికి తిరిగేటోడి గాలి గానితో నాకెందుకని ఇవన్నీ వేషాలు. ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, అంత తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మన గాడిదలు ఏం చేస్తావా? ఒండ్ర పెడతాయా? ఏమంటారు గాడిదలను? గాడిదలు అరిస్తే ఏమంటారు నరసింహ? గట్లున్నది. మీ గాండ్రింపులకు, మీ బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవరు లేరు బిడ్డ. ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి. మీరేదో తోలు తీస్తా అంటే తీపించుకోనికే లేము. ఈ కండలు కరిగినాయి, మిగిలిందే తోలు. ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో, నీ తోలు సంగతి చూసుకో. ఊర్లో మాకు తెలుసు, ఊర్లలో నాటుకోళ్ళు ఉంటాయి కదా, కోని కాల్చినాక మనం మంచిగా కాల్చి తోలు తీసి పసుపు పెడతాం కదా, మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగల్ వాళ్ళు. నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు. ఈ తమాషా మాటలు, ఈ అతి తెలివితేటలు కట్టి పెట్టుకో. ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్నా, బండకేసి కొడుతున్నా బుద్ధి రాలే. ఇప్పటికైనా మారుండ్రి. నాకేం లేదు, మీరు అట్లుంటేనే మంచిది. ప్రజలు చీత్కరిస్తారు, చీదర కొడతారు, లాస్ట్ దేనికి వనికి రాకుండా పోతారు.
కాకపోతే ప్రతిపక్షమే లేదు తెలంగాణలో అని బయటకు పోతే ఇజ్జత్ పోయేటట్టు ఉన్నది. గదొక్కటే నా చింత. అందుకే మిత్రులారా, మంచిగా చేయండి. వేదిక మీద ఉన్న పెద్దలకు, మా మంత్రులకు అందరికీ నా సూచన, గ్రామాలలో సర్పంచులు వచ్చారు, అందరినీ కలుపుకోపోండి. గ్రామాల అభివృద్ధి జరిగినప్పుడే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి చేసే బాధ్యత మనది. చిన్న వయసులో నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు చాలామంది మా సర్పంచ్ అమ్మ వచ్చింది, సజ్జకాన్పేట, రేణుకమ్మనా మౌనిక, మా రాములు తమ్ముని కోడలు మౌనిక చెప్పింది, 24 ఏళ్ళు చిన్న వయసులో నేను సర్పంచ్ అయిన సార్ అని. ఎన్నో ఆలోచనలతోని ఇలా చిన్న వయసులో మీరు అందరు సర్పంచ్లు అయినరు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు అయినరు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు అయినరు, 22, 23 ఏళ్ళకు ఉన్న వాళ్ళు అయినరు, పెద్దోళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా సర్పంచ్లు అయినరు. మా రాఘవ్ వాళ్ళ తల్లి సర్పంచ్ అయింది. వీళ్ళందరూ ఎందుకు అయినరు అంటే గ్రామానికి ఏమైనా చేయాలని అయినరు. మరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ గ్రామానికి చేయాలన్నదాన్ని మనం ఈరోజు పూర్తిగా సహకారం అందించాలి వాళ్ళకు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఊర్లలో ఏం మాట ఇచ్చిండ్రో ఆ పనులు మనం చెయ్యాలి. వీలైనంత మేరకు నిధుల కష్టం ఉన్నది, మనం ఇచ్చేది మనం ఇద్దాం, కేంద్రం నుంచి తెచ్చేది కేంద్రం నుంచి తెద్దాం. మార్చి లోపల కేంద్రం నుంచి 3,000 కోట్ల రూపాయల నిధులు నేను పట్టుకొస్తా. మీకు అందరికీ గ్రామాలలో నిధులు ఇచ్చే బాధ్యత నాది. మార్చి 31 తారీఖు లోపల 3,000 కోట్ల రూపాయలు గ్రామాలకు పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా మంచిగా ఖర్చు పెట్టుకుని మంచి పేరు తెచ్చుకోరు. నాకెట్లా చిన్న వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందో, రోజుకు 18 గంటలు కష్టపడి ఎట్లయితే పనిచేస్తున్నానో మీరు కూడా గ్రామాలలో పని చేయండి, కష్టపడుండ్రి, గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి. నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. మళ్ళా 2029లో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి లెక్క వాళ్ళు చూసుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు కేవలం అభివృద్ధి మీదనే దృష్టి పెడదాం, గ్రామాలను ముందుకు తీసుకెళ్తాం. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్దామని మీరందరూ సిద్ధమే కదా? గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీరందరూ సిద్ధమే కదా? ఇవాళ మా పోలీసు వాళ్ళు చెప్పినా కానీ మరి ఏమైందో, గెలిపించిన వాళ్ళేమో బయటూరు, గెలిచిన వాళ్ళేమో లోపలూరు. బయట చాలా మంది మా ముఖ్యమైన నాయకులందరూ కనిపించారు, పలకరించుకుంటూ వచ్చిన. ఏందా అంటే మా రాఘవ్ 10 పాసులే ఇచ్చిండు అన్న, ఏం చేయాలని అంటుండు. కాకపోతే మహేందర్ మరి పరిస్థితి ఏమో పాసులు ఇచ్చేది లేదు. బయట ఉన్నోళ్ళు తక్కువ కాదు, లోపలికి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాదు. మీరు అందరు నా కుటుంబ సభ్యులే. మళ్ళీ నేను వస్తా, మీ అందరినీ కలుస్తా, మళ్ళీ కూర్చొని అభివృద్ధి చేసుకుందాం. కొడంగల్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు, మీ అందరు సహకరిస్తేనే సాధ్యం. అయితే అన్ని గ్రామాలకు ఏం కావాలనో గ్రామ సభలు పెట్టుకోండి, గ్రామ సభలలో చర్చించుండ్రి, మంచి పనులు చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకి సప్పట్లు కొట్టుర్రి.